ప్లస్ సింహుడు రెండు. సో నరుడు ఎక్కడ ఏ విధంగా అంటే వ్యక్తిత్వ పరంగా ఆయన నరోత్తముడు, నరోత్తముడు. అదేవిధంగా వృత్తిపరంగా చూసుకుంటే సింహుడు చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ వృత్తిలో మాత్రం ఖచ్చితంగా సార్ చాలా నిక్కచ్చిగా ఉంటారు. అటువంటి సార్థక నామధేయులు మా యొక్క నరసింహ సార్ గారు. ఆయన గురించి అనేక విషయాలు తెలియజేసిన సర్దార్ వలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాని తర్వాత సభాధ్యక్షులు శ్రీ ఫజల్ నిసా మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అలంకరించినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ వందనాలు. సార్ మాకు మా పైన 21 సంవత్సరంలో వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే సారు చాలా స్కూల్లో కూడా చాలా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించడం జరిగింది. చాలా మాట తీరు కూడా చాలా సౌమ్యంగా మృదుగా మాట్లాడేవారు. సార్ మాట్లాడుతుంటే మేమే సైలెంట్గా వినాల్సి. సార్ అంత సాఫ్ట్గా మాట్లాడేవారు. ఎప్పుడు ఆవేశంతో కానీ కఠిన వైఖరి అనేది ఆజ్ఞాపిస్తూ కాకుండా చాలా సున్నితంగా స్టాఫ్కి కూడా అదేవిధంగా సార్ మాట్లాడేవారు. సార్ కూడా ఉపాధ్యాయులకి కానీ జిల్లా కానీ సార్ అంకిత భావంతో తన సమస్యను పరిష్కరించుకుంటూ దాన్ని మాకు నిర్వర్తించారు. మా స్కూల్కి చాలా పెద్ద స్కూల్కి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది అన్నారు. మరి అదేవిధంగా సంతోషంగా తన సమస్యలు సాంకేతికంగా పరిష్కరిస్తూ మా పాఠశాలను కూడా అభివృద్ధి తీసుకురావడానికి చాలా కృషి చేశారు. నాడు నేడు పనులలో కూడా సారు చాలా మా స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. తెలియజేస్తూ సార్ శ్రేష్ఠ జీవితాన్ని ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా ఈరోజు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎన్ ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి పదవి మీద మన సన్మాన కార్యక్రమానికి మా మిత్రుడు నరసింహులు సార్ గారు ఆయన పదవి విరమణ కార్యక్రమానికి చేసినటువంటి తోటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సహబంధువులు, సహచరులు అందరూ కూడి వచ్చిన ఈ సభకు నమస్సుమాంజలి. మరి ముఖ్యంగా నేను పదవి విరమణ పొందినటువంటి మిత్రుడు నరసింహులు గారి గురించి మరి వ్యక్తిగతమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు, అంటే వ్యక్తిగాను తర్వాత సమాజంలో ఆయన వృత్తిరీత్యా తాను మరి ఎంత అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఎంతటి పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా, మరి అంతటి మరి విద్యా బోధన విషయంలో కానీ తర్వాత అనేకమైనటువంటి సమాజమైనటువంటి అనేకమైన విషయాలలో మరి అంత నిష్ణాతుగా అంత ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తి మరి గతంలో మరి ఆయన గురించి చెప్పినటువంటి మన ఉపాధ్యాయుల గురించి నిజంగా అంత స్వచ్ఛమైనటువంటి ఉపాధ్యాయుడు అని చెప్పడానికి నాతో కూడా అంటే ఆయనతో కలిసి అంటే 2001 ఆ సంవత్సరం స్కూల్ అసిస్టెంట్గా బి పప్పూరు అంటే మీ బట్లపల్లి పప్పూరు హై స్కూల్కి ప్రమోషన్ మీద ఆయన బాయ్స్ సైన్స్, తర్వాత నేను సోషల్ మాస్టర్గా అక్కడికి మరి ఏది బట్లపల్లి పప్పూర్కి ట్రాన్స్ఫర్ కావడం, అక్కడ మరి ఆయనతో కలిసి మరి ఉపాధ్యాయుడిగా సబ్జెక్ట్ టీచర్లుగా పనిచేయడానికి మేము
ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళగా మరి ఆయనతో నాకు ఉన్నటువంటి సహవాసాన్ని లేదా ఆయనతో నేను కలిసి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినటువంటి దాదాపు 8 సంవత్సరం ఆయనతో కలిసి మరి పనిచేయడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అంతటి గొప్ప అవకాశమని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అందుకే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన వృత్తిగా చేసినటువంటి అతని ఉపాధ్యాయుడిగా సహచర ఉపాధ్యాయులతో ఆయన సన్నిహితం కానీ తర్వాత పిల్లలకు విద్యా బోధన చేయడం కానీ మరి సమాజంలో భావితరాలు ఆయా పిల్లలు వారి భవిష్యత్తు ఏ రకంగా ఉండాల్సిన విషయాన్ని కానీ నిర్దేశించి ఖచ్చితంగా తెలియజెప్పగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంచి మనిషి అని ఎందుకంటే